రాయలసీమ నడిబొడ్డైన కడప గడపలో తెలుగుదేశం జెండా సగర్వంగా రేపరెపలాడింది. పసుపు సైన్యం పోటెత్తింది. ప్రధాన కూడళ్లు, రహదారులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనమే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో గుండెల నిండా కొండంత అభిమానం నింపుకొని వెల్లువల మహానాడు ముగింపు సభకు లక్షల్లో తరలివచ్చారు. ఒకప్పటి తన కంచుకోటలో తెలుగుదేశం మళ్లీ విజయ నినాదం చేసింది. మొత్తంగా 3 రోజులు మహానాడు చంద్రబాబు చెప్పినట్లుగా సూపర్ హిట్గా నిలిచింది. కడప గెడ్డపై సగర్వంగా సమున్నతంగా పసుపు జెండా ఎగిరింది. మహానాడు తొలి 2 రోజుల ప్రతినిధుల సభలు ఒకెత్తైతే గురువారం జరిగిన భారీ బహిరంగ సభ మరో ఎత్తు. లక్షలాదిగా జనం పోటెత్తారు. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో తొలిసారి కడపలో నిర్వహించిన సభ అత్యంత ఘనంగా జరిగింది. సీమలో మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ప్రజల్లో ఎన్నికలై ఏడాదైనా టీడీపీపై అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదని, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోందని మహానాడు చాటి చెప్పింది. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమ తమకు ఎంతో ముఖ్యమని, ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తామనే సందేశాన్ని తెలుగుదేశం బలంగా వినిపించింది. మహానాడు బహిరంగ సభకు గురువారం ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఆపై గ్యాలరీలోకి చేరుకున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించడంతో పోలీసులు క్లియర్ చేశారు. సభ ముగిసే సమయానికి జనం ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. మాది కుప్పం, మాట తప్పం అనే నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని కొందరు ప్రాంగణానికి సాయంత్రం వేళ వస్తూ కనిపించారు. గ్యాలరీలన్నీ కార్యక్రమం ముగిసే వరకు నిండుగా దర్శనమిచ్చాయి. ప్రాంగణంతో పాటు ఎదురుగా ఉన్న రోడ్డుపై చుట్టుపక్కల వేల మంది నిలబడి ప్రసంగాలు విన్నారు. ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహానాడును అత్యంత సమయపాలనతో, క్రమశిక్షణతో నిర్వహించారు. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమాల్ని ఆలస్యంగా ప్రారంభించి ఆలస్యంగా ముగిస్తారన్న అభిప్రాయం ఉంది. గతంలో ప్రతినిధుల సభల్లో ప్రసంగాలు సుదీర్ఘంగా సాగి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కొనసాగేవి. చంద్రబాబు దాదాపుగా ప్రతి తీర్మానంపైన మాట్లాడేవారు. ఈసారి దానికి భిన్నంగా ఉదయం 10 గంటలకే టంచనుగా సమావేశాలు మొదలై సాయంత్రం 6:30 గంటలకు ముగిశాయి. తొలి రోజు చంద్రబాబు ప్రారంభోపన్యాసం తప్ప మిగతా తీర్మానాలపై మాట్లాడలేదు. అన్ని తీర్మానాలపై ఆయన 2వ రోజు ఉదయం ఒకేసారి మాట్లాడారు. 2వ రోజు కార్యక్రమాన్ని సమయానికి ముగించడం కోసం మధ్యాహ్నం భోజన విరామం ఇవ్వలేదు. గురువారం బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు మొదలై 5కు ముగుస్తుందని ప్రకటించారు. గత అనుభవాల దృష్ట్యా ఆలస్యం కావచ్చని అంతా అనుకున్నారు. కానీ టంచనుగా 2 గంటలకే సభ మొదలై సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ముగిసింది. సభ ఆలస్యంగా మొదలవుతుందన్న ఉద్దేశంతో పరిసర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం బయలుదేరడంతో సమయానికి చేరుకోలేకపోయారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో జనం సభకు రావడం కనిపించింది. మహానాడులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఆయన కేంద్రంగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. 43 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీని మరో 40 ఏళ్ల పాటు నిత్య యవ్వనంగా ఉంచేందుకు 6 శాసనాల్ని ప్రతిపాదించడం మొదలు ఏ అంశంపై ఎవరు మాట్లాడాలి వంటి నిర్ణయాలన్నీ లోకేష్ కేంద్రంగానే జరిగాయి. భవిష్యత్ నాయకుల్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా మహానాడులో ఆద్యంతం యువ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ లోకేష్ వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు మహానాడు నుంచే
లోకేష్ యువతకు సాధారణ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. అంశాల వారీగా తీర్మానాలు పెట్టే విధానానికి బదులుగా 6 మార్గదర్శక సూత్రాల్ని నిర్దేశిస్తూ తీర్మానాలైనా చర్చలైనా దానికి లోబడే జరిగేలా చూశారు. లోకేష్ నాయకత్వాన్ని పార్టీ నాయకులంతా గట్టిగా బలపరుస్తూ ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్న డిమాండ్ను బలంగా తెరపైకి తెచ్చారు. అందరూ అనుకున్నారు కడపలో మహానాడు అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. కడపలో మహానాడు అంటే మొదట్లో నేతలు కొందరు భయపడ్డారు. ఎండలు మండిపోతాయని, జనం రావడం కష్టమని అనుకున్నారు. తీరా మహానాడు దగ్గర పడేసరికి అల్పపీడన సూచనతో మరింత కంగారు పడ్డారు. మహానాడు ముందు రోజు భారీ వర్షం కురవడంతో కార్యక్రమం జరుగుతుందో లేదో అని నాయకులంతా భయపడ్డారు. భారీ వర్ష సూచన హెచ్చరికలతో ఒక దశలో 3వ రోజు బహిరంగ సభ జరపాలా వద్దా అని ఆలోచించారు. అయితే అనూహ్యంగా వాతావరణం సహకరించడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 5 లక్షల మంది వచ్చారు. చాలా మంది బయట ఉండిపోయినారు. చాలా 10 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ రాయలసీమకు ఏం చేస్తారు, రాయలసీమకు చేయబోయేది ఏమి తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ లాగా చెప్పడం జరిగింది. కాబట్టి రాయలసీమ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఈరోజు ఆనందంగా ఉందని చెప్పుకుంటున్నా. వర్షం పడుతుంది, లేకపోతే కరోనా ఉంది, రకరకాలైన మాటలు మాట్లాడిన సందర్భం నుంచి ఈరోజు కడపలోని ప్రతి గడపకి కూడా పసుపు అంటుకుందని సంగతి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ గడప ఆ గడప అన్నారు. ఈరోజు అది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డా అని క్లియర్గా తెలిసింది. లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబంలో వచ్చి సంఘీభావం తెలపడం, యువగల మంది నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో యువత, ముఖ్యంగా యువత మహిళలు కూడా ఈరోజు లక్షలాది మందిగా వచ్చారన్న విషయం మీకు తెలియజేస్తుంది. మేము ఏదైతే ఊహించామో, ఏదైతే భావించామో దానికంటే రెండింతల మేర మహానాడు బహిరంగ సభ విజయవంతమైంది. ఇసుక పోస్తారాలనే విధంగా ఉంది ఈరోజు మహానాడు ప్రోగ్రాం. సూపర్ మహానాడు, చరిత్రలో కనివిని ఎరిగిన మహానాడు కడప గడ్డపై. అంచనాలకు మించి 5 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో సభ అనుకుంటే 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్లో బస్సులు, వాహనాలు నిలిచిపోయినాయంటే ఈ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు, కార్యకర్తల ఉత్సాహం ఏ విధంగా ఉందో చూశారు. మరి మహానాడు కడపలో పెట్టడం అదృష్టంగా భావించి మరి చంద్రబాబు నాయుడు గారికి అశేష జనానికి మా ఏరియాలో వచ్చి ఇది బాగా సక్సెస్ చేసినందుకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి స్పీచ్ కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన ఒక సందేశం కానీ చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఉందండి. ప్రజలు అందరూ కూడా మహానాడుని మంచి సక్సెస్ఫుల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎజెండాలు అయితేనేమి, లేకపోతే లోకేష్ బాబు గారు ఇచ్చిన వాగ్దానాలు అయితేనేమి జనాలను ఎంతగానో రంజింపజేశాయి. ఈ మహానాడు కడపలో పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చూసాం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ రావడానికి కొన్ని గంటలు పట్టింది. సమరోత్సాహంతో యువత ముందుకు కలిసి వచ్చి ఈ మహానాడిని సక్సెస్ చేసేసింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఇదే మొట్టమొదటిసారి మహానాడుకి హాజరవ్వడము. నెల్లూరు దగ్గర ఉన్న సముద్రము కడప దగ్గరకు వచ్చిందా అన్న విధంగా అనిపిస్తుంది.